నేను తప్పకుండా ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. నేను తప్పకుండా ఈ ఏడాది ఇల్లు కొనాలి. ఏదైనా తప్పకుండా చెయ్యాలి అని అనడానికి మనము ఇంగ్లీష్‌లో ఎలా ట్రాన్స్‌లేట్ చేయాలో ఈ రోజు లెసన్‌లో నేర్చుకోబోతున్నాం. సో ప్లీజ్ డూ వాచ్ టిల్ ది ఎండ్. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈస్ రమణి ఎరమిలి. యూ ఆర్ వాచింగ్ మీ లెవెల్ అప్ ఇంగ్లీష్ విత్ రమణి, లెర్న్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. ఏదైనా పని తప్పకుండా నేను చెయ్యాలి అని అనడానికి మనము ఇంగ్లీష్‌లో మస్ట్ అనే వర్డ్ తోటి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాము. మస్ట్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్ కూడా. అయితే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. షుడ్ అన్నప్పుడు ఏదైనా పని చెయ్యాలి అని వాడతాము. అలాగే మస్ట్ అనేది కూడా ఏదైనా పని చెయ్యాలి అని చెప్పి యూజ్ చేస్తాము. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? షుడ్ అనేది ఏదైనా పని చెయ్యాలి, అది నా డ్యూటీ అని అన్నప్పుడు వాడతాము. అదే ఏదైనా పని నేను తప్పకుండా చెయ్యాలి, ఆ పని నేను ఖచ్చితంగా చెయ్యాలి, అది నా ఆబ్లిగేషన్, నా రెస్పాన్సిబిలిటీ అని అన్నప్పుడు వాడతాము. షుడ్, ఐ షుడ్ డాన్స్, నేను డాన్స్ చెయ్యాలి. ఐ మస్ట్ డాన్స్ దిస్ ఇయర్, నేను తప్పకుండా ఈ ఏడాది డాన్స్ చేయాలి. ఐ షుడ్ ప్లే పియానో, నేను పియానో ప్లే చేయాలి. ఐ మస్ట్ లెర్న్ టు ప్లే పియానో, నేను తప్పకుండా పియానో ప్లే చేయడం నేర్చుకోవాలి. సో ఐ హోప్ యూ గాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ షుడ్ అండ్ మస్ట్. షుడ్ ఏదైనా పని చెయ్యాలి అన్నప్పుడు, మస్ట్ ఏదైనా పని తప్పకుండా చెయ్యాలి అని అన్నప్పుడు మస్ట్ యూజ్ చేస్తాం. సో లెట్ us స్టార్ట్ టుడేస్ లెసన్. మస్ట్ ఏదైనా పని తప్పకుండా చెయ్యాలి. అయితే మనకి సెంటెన్స్ స్ట్రక్చర్ కావాలి కదా. సెంటెన్స్ స్ట్రక్చర్కి ముందుగా మనము సబ్జెక్ట్స్ అంటే ఏంటి ముందు లెసన్స్లో నేర్చుకున్నాము. సబ్జెక్ట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దేర్ ఆర్ 7 మెయిన్ సబ్జెక్ట్స్. ఐ నేను, యు నువ్వు, వి మేము లేదా మనము, దే వాళ్ళు, హీ అతను, షీ ఆమె, ఇట్ అది. దీస్ ఆర్ ద మెయిన్ సబ్జెక్ట్స్. ఇదే కాక మనము నేమ్ పేరు, నేమ్స్ ఒక పేరు కంటే ఎక్కువగా ఉంటే నేమ్స్. ఎగ్జాంపుల్ నేమ్ అంటే ఇక్కడ మనము రామ్ రాయొచ్చు, ఒకటే పేరు. నేమ్స్ రామ్ అండ్ లక్ష్మణ్, ఇక్కడ ఇద్దరున్నారు నేమ్స్. ఓకే, ఇక్కడ మనకి ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్. ఐ యు వి దే హీ షీ ఇట్. దీని తర్వాత మనము తప్పకుండా చెయ్యాలి అన్నప్పుడు మస్ట్, దీన్ని హెల్పింగ్ వర్బ్ అంటాము. ఐ మస్ట్ నేను తప్పకుండా చెయ్యాలి. యు మస్ట్ నువ్వు తప్పకుండా చెయ్యాలి. వి మస్ట్ మేము తప్పకుండా చెయ్యాలి లేదా మనము తప్పకుండా చెయ్యాలి. దే మస్ట్ వాళ్ళు తప్పకుండా చెయ్యాలి. హీ మస్ట్ అతను తప్పకుండా చెయ్యాలి. షీ మస్ట్ ఆమె తప్పకుండా చెయ్యాలి. ఇట్ మస్ట్ అది తప్పకుండా చెయ్యాలి. ఇట్ అంటే యానిమల్స్ లేదా థింగ్స్కి వాడుతుంటాము. అయితే ఏదైనా పని చెయ్యాలి అన్నప్పుడు థింగ్స్ అయితే పని చేయవు కదా. సో ఇట్ అనేది యానిమల్ కింద యూజ్ చేస్తాము. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్. ఇక్కడ మన హాఫ్ ఆఫ్ ద సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసింది. ఏ పని తప్పకుండా చెయ్యాలి ఆ వర్బ్ని మనము V1 అంటే బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అంటాము. బేస్ ఫార్మ్ అంటే ఏదైతే మనం రెగ్యులర్గా చేసే యాక్షన్స్ ఉంటాయో, ఈట్, స్లీప్, డ్రింక్, రన్, ప్లే, రైట్, స్పీక్, క్రై, కిక్, హిట్, ఇవన్నీ కూడా బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ V1. ఓకే, సో మన సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసింది కదా. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 అంటే బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. నౌ లెట్ us see these sentences. I must stop him, నేను అతన్ని తప్పకుండా ఆపాలి. ఐ మస్ట్ ఫినిష్ దిస్ రిపోర్ట్, ఈ రిపోర్ట్ నేను తప్పకుండా ఫినిష్ చెయ్యాలి. ఐ మస్ట్ సబ్మిట్ ది అసైన్మెంట్, ఈ అసైన్మెంట్ని నేను తప్పకుండా సబ్మిట్ చేయాలి. ఇది నా ఆబ్లిగేషన్, ఇది నా రెస్పాన్సిబిలిటీ, ఈరోజు నేను తప్పకుండా చేయాల్సిందే. ఐ మస్ట్ ట్రై హార్డ్ ఫర్ ద మ్యాచ్, మ్యాచ్ కోసమని నేను తప్పకుండా కష్టపడాలి. ఐ మస్ట్ అటెండ్ ద మీటింగ్ టుమారో, రేపు నేను తప్పకుండా మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఐ మస్ట్ లీవ్
ఎర్లీ టుడే. ఈరోజు నేను తప్పకుండా తొందరగా బయలుదేరాలి. లీవ్ అంటే తొందరగా బయలుదేరాలి. ఐ మస్ట్ రిటర్న్ దిస్ బుక్. ఈ బుక్ నేను తప్పకుండా వెనక్కి ఇవ్వాలి. యూ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్. మీరు తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. యూ మస్ట్ ప్రాక్టీస్ ఎవ్రీ డే. మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. యూ మస్ట్ రైట్ ఇన్ యువర్ నోట్బుక్. మీరు తప్పకుండా నోట్బుక్లో రాయాలి. యూ మస్ట్ వర్క్ హార్డ్ టు లెర్న్. నేర్చుకోవడానికి మీరు తప్పకుండా కష్టపడాలి. యూ మస్ట్ స్పీక్ ఎవ్రీ డే. మీరు తప్పకుండా ప్రతిరోజు మాట్లాడాలి. ఇప్పుడు వి మస్ట్ ప్రాక్టీస్. మనము తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. వి మస్ట్ ఫాలో లెవెల్ అప్ ఇంగ్లీష్ విత్ రమణి. లెవెల్ అప్ ఇంగ్లీష్ విత్ రమణి ఛానల్ని తప్పకుండా మనము ఫాలో చేయాలి. హీ మస్ట్ బై అ న్యూ హౌస్ దిస్ ఇయర్. అతను ఈ ఏడాది తప్పకుండా ఒక కొత్త ఇల్లు కొనాలి. హీ మస్ట్ ట్రావెల్. అతను తప్పకుండా ట్రావెల్ చేయాలి. షీ మస్ట్ లిజన్ టు హర్ పేరెంట్స్. ఆమె వాళ్ళ పేరెంట్స్ మాట తప్పకుండా వినాలి. షీ మస్ట్ వేర్ సారీ ఫర్ ద పార్టీ. పార్టీ కోసమని ఆమె తప్పకుండా సారీ కట్టుకోవాలి. ఇది తప్పకుండా అని చీర విషయంలో ఎందుకు మాట్లాడాము? అక్కడ వెడ్డింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాము, లేదా ట్రెడిషనల్, అక్కడ అంటే కాలేజ్లో పార్టీ అవుతుంది, అక్కడ ఏంటి ట్రెడిషనల్ వేర్ అని చెప్పి ఒక థీమ్ పెట్టారు. ఆ థీమ్లో ఏంటి మనం ట్రెడిషనల్ అంటే అఫ్ కోర్స్ సారీ కట్టుకుంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇవి వాడతాము. ఇట్ మస్ట్ రన్ ఆన్ ద రోడ్. అది తప్పకుండా రోడ్ మీదే పరిగెత్తాలి. అది రోడ్ మీద పరిగెత్తాలి అని అంటామా? అనము. అది అప్పుడు ఏంటి నెగిటివ్ సెంటెన్స్లో మస్ట్ నాట్. దీన్నే షార్ట్ ఫామ్లో మస్ంట్, MUSTN''T, మస్ంట్. ఇట్ మస్ంట్ రన్ ఆన్ ద రోడ్. అది రోడ్ మీద పరిగెత్తద్దు. ఇందాకేం చెప్పాను? ఇట్ మస్ట్ రన్ ఆన్ ద రోడ్ అని చెప్పాను. అది రోడ్ మీద పరిగెత్తాలి తప్పకుండా. అది రోడ్ మీద తప్పకుండా పరిగెత్తకూడదు. ఇట్ మస్ట్ నాట్ రన్ ఆన్ ద రోడ్. ఇట్ మస్ట్ రన్ ఆన్ ద ఫుట్పాత్ మీద పరిగెత్తాలి. ఇక్కడ నేను 2 సెంటెన్సెస్ చెప్పాను. దీన్నే మనము ఏదైనా తప్పకుండా చేయకూడదు అన్నప్పుడు నెగిటివ్ సెంటెన్స్ అంటాము. ఓకే, సో మన పాజిటివ్ సెంటెన్స్ ఏంటి? సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ ప్లస్ V1. నెగిటివ్ సెంటెన్స్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ నాట్ ప్లస్ V1. మస్ట్ నాట్నే షార్ట్ ఫామ్లో మస్ంట్ అంటాము. ఇప్పుడు చూద్దాం. ఐ మస్ంట్ స్టాప్ హిమ్. నేను అతన్ని తప్పకుండా ఆపద్దు. యూ మస్ంట్ ఫినిష్ దిస్ రిపోర్ట్ టుడే. ఈరోజు నువ్వు ఈ రిపోర్ట్ తప్పకుండా ఫినిష్ చేయొద్దు. ఎందుకు అంటే ఇంకా కొంచెం టైం ఉందేమో, ఆ రిపోర్ట్కి ఇంకా కొన్ని ఏమైనా లిటిగేషన్స్ ఏమైనా ఉన్నాయేమో అవి చూడొచ్చు. అందుకనే ఇంకా ఈరోజు రిపోర్ట్ ఫినిష్ చేయొద్దు అని చెప్తాము. యూ మస్ట్ నాట్. ఇప్పుడు మస్ట్ నాట్ లేదా మస్ంట్, ఈ రెండిట్లో లేదో ఒకటి వాడచ్చు. యూ మస్ంట్ హిట్ అదర్స్. నువ్వు తప్పకుండా ఎవరిని కొట్టద్దు. యూ మస్ట్ నాట్ లిజన్ టు స్ట్రేంజర్స్. బయట వాళ్ళు చెప్పింది నువ్వు తప్పకుండా వినకూడదు. యూ మస్ట్ నాట్ అటెండ్ ద మీటింగ్ టుమారో. నువ్వు తప్పకుండా మీటింగ్ అటెండ్ అవ్వద్దు. సో ఏదైనా తప్పకుండా చేయాలి అన్నప్పుడు మస్ట్, ఏదైనా తప్పకుండా పని చేయొద్దు అన్నప్పుడు మస్ంట్. ఇప్పుడు దీన్నే మనము క్వశ్చన్స్లో ఎలా మాట్లాడతాము? ఇంటరాగేటివ్. దీన్నే మనము ఇంగ్లీష్ గ్రామర్లో ఇంటరాగేటివ్ అంటాము. ఇంటరాగేటివ్ అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్. ఆస్కింగ్ క్వశ్చన్స్ ముందు లెసన్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నాము అంటే అది మనకి
హెల్పింగ్ వర్బ్ తోటే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన హెల్పింగ్ వర్బ్ ఏంటి? మస్ట్. అందుకని ఈ మస్ట్ అనేది సబ్జెక్ట్ కంటే ముందు వచ్చేస్తుంది. సో మన సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి ఇక్కడ? మస్ట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. మస్ట్ ఐ, మస్ట్ యూ, ఇక్కడ రాస్తా. మస్ట్ ఐ, మస్ట్ యూ, మస్ట్ వి, మస్ట్ దే, మస్ట్ షీ, మస్ట్ హీ, మస్ట్ ఇట్. దీని తర్వాత ఏదైతే తప్పకుండా చెయ్యాలా అంటామో అది. మస్ట్ ఐ స్టాప్ హిమ్, నేను అతన్ని తప్పకుండా ఆపాలా. ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎందుకు అంటే పంక్చుయేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. యాజ్ వీఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ వి యూస్ క్వశ్చన్ మార్క్. మస్ట్ యూ ఫినిష్ దిస్ రిపోర్ట్, ఈ రిపోర్టు నువ్వు తప్పకుండా ఫినిష్ చేయాలా. మస్ట్ యూ లీవ్ ఎర్లీ టుడే, నువ్వు ఈరోజు తప్పకుండా తొందరగా బయలుదేరాలా. మస్ట్ దే ట్రై హార్డ్ ఫర్ ద మ్యాచ్, వాళ్ళు తప్పకుండా ఈ మ్యాచ్ కోసమని కష్టపడాలా. మస్ట్ హీ అటెండ్ ద మీటింగ్ టుమారో, అతను రేపు మీటింగ్కి తప్పకుండా అటెండ్ అవ్వాలా. మస్ట్ షీ రిటర్న్ దిస్ బుక్, ఆమె ఈ బుక్ తప్పకుండా వెనక్కి ఇవ్వాలా. మస్ట్ షీ లీవ్ ఎర్లీ టుడే, ఆమె తప్పకుండా ఈరోజు తొందరగా బయలుదేరాలా. మస్ట్ షీ విన్ ద రేస్, ఆమె తప్పకుండా ఈ రేసు గెలవాలా. మస్ట్ ఐ టీచ్ యూ ఇంగ్లీష్, నేను తప్పకుండా ఇంగ్లీష్ మీకు నేర్పించాలా. మస్ట్ షీ కమ్ హియర్, ఆమె తప్పకుండా ఇక్కడికి రావాలా. సో ఈరోజు లెసన్లో మనం ఏం నేర్చుకున్నాము? మస్ట్ ఏదైనా పని తప్పకుండా చెయ్యాలి అన్నప్పుడు. ఓకే, మస్ట్ దీని నెగిటివ్ ఫామ్ వచ్చి మస్ట్ నాట్ లేదా మజంట్. లెట్ us take a quick revision. పాజిటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ ప్లస్ V1. నెగిటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ నాట్ లేదా మస్ంట్ ప్లస్ V1. ఇంటరోగేటివ్ సెంటెన్స్ ఇక్కడ రాశాను కదా, మస్ట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. ఓకే, ఇప్పుడు ఒక సెంటెన్స్ని నేను మీకు రాసి చూపిస్తాను. ఆ సెంటెన్స్ లాగా మీరు సేమ్ ప్రాక్టీస్ చేయండి. ఐ మస్ట్ టీచ్ హర్, నేను ఆమెకి తప్పకుండా నేర్పించాలి. ఇది మన పాజిటివ్ సెంటెన్స్ అయిపోయింది. అదే నేను ఆమెకి తప్పకుండా నేర్పించొద్దు. ఐ మస్ంట్ టీచ్ హర్, నేను ఆమెకి తప్పకుండా నేర్పించాలా. జస్ట్ సో యాజ్ ద సెంటెన్స్ స్టార్ట్స్ విత్ అప్పర్ కేస్ లెటర్ అంటే క్యాపిటల్ లెటర్, అందుకనే ఇందాక రబ్ చేసి ఇది రాశాను. ఇందాకేమో లోవర్ కేస్ లెటర్ రాశాను కదా, ఇప్పుడేమో అప్పర్ కేస్ లెటర్ రాశాను. ఎవ్రీ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ ది అప్పర్ కేస్ లెటర్ ఓన్లీ. ఓకే, మస్ట్ ఐ టీచ్ హర్, నేను ఆమెకి తప్పకుండా నేర్పించాలా. క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. దిస్ ఈజ్ హౌ వి రైట్. ఇప్పుడు స్పీకింగ్ ప్రాక్టీస్ చేద్దామా? ఐ మస్ట్ టీచ్ హర్, ఐ మస్ంట్ టీచ్ హర్, మస్ట్ ఐ టీచ్ హర్. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ బట్టి వేరే సబ్జెక్ట్ చేంజ్ చేద్దాము. షీ మస్ట్ టీచ్ హర్, షీ మస్ంట్ టీచ్ హర్. Must she teach her? He must teach her, he mustn't teach her. Must he teach her? They must teach her, they mustn't teach her. Must they teach her? We must teach her, we mustn't teach her. Must we teach her? ఇక్కడ
ఈ రకంగా మీరు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకొని మీ నోట్బుక్లో రాసి ప్రాక్టీస్ చేస్తుండండి. సో దిస్ వాస్ అబౌట్ టుడేస్ లెసన్. ఏదైనా పని తప్పకుండా చెయ్యాలి అన్నప్పుడు మస్ట్ అనే హెల్పింగ్ వర్డ్ని యూస్ చేస్తాము. I hope my videos would be helpful to you. Please like, share and subscribe. See you in the next lesson with an interesting topic. Till that time, it's me signing off, Ramani Yeramili. Bye bye.